కాకుండా రాజధాని మారిన మాత్రం చేత, రాష్ట్రాలు ఏర్పడిన మాత్రం చేత, ముఖ్యమంత్రి మారిన మాత్రం చేత ఏమీ మారదు. ఆ భ్రమల నుంచి బయటపడాలి. ఓకే అండి. మరో కాలర్ సుబ్బారావు ఫ్రం విజయవాడ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సుబ్బారావు గారు. నమస్కారం. నమస్కారం సుబ్బారావు, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. టీవీ తగ్గించండి. సార్, ఇప్పుడు జనరల్ గా తెలంగాణ కోసం చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయడం జరిగిందండి. దానికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మళ్ళీ ఇతర పార్టీలో ఉన్న వాళ్ళతో రాళ్ళు వేసి కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. అలా చేసి గెలవాలనుకున్న వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అలా చేయడానికి వాళ్ళకి హక్కు ఎక్కడ ఉంది? దీని గురించి ఎన్నికల సంఘం కానీ ఇతర కోర్టులు కానీ ఎవరు ఎన్నికలు పట్టించుకొని చేయదు అనే దాని గురించి అడగాలనుకుంటున్నాను. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది అని చెప్పి దానికి లోతు వెళ్ళక్కర్లేదు. కానీ నేను స్థూలంగా చెప్పదలుచుకున్నది ఒకటి, మనం ఏ రకమైన ఉద్యమాలు చేసినా కూడా రాజకీయంగా కొన్ని కోరికలు కోరే హక్కు మనందరికీ ఉన్నది, తప్పులేదు. ఇవేమీ కూడా మోరల్ ఇష్యూస్ కాదు, నైతికంగా ఇది రైటు ఇది తప్పని చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ పొలిటికల్ అరేంజ్మెంట్స్. ఒక మామూలుగా మనం రాజకీయంగా కొన్ని సర్దుబాట్లు, ఏ రకమైన పద్ధతి అయితే మనందరికీ అనుకూలంగా ఉంటుంది అని ఆలోచన చేసేది తప్ప దీనికి పెద్ద బీపీ పెరగక్కర్లా, టెంపరేచర్ పెరగక్కర్లా. అంచేత ద్వేషం లేనటువంటి వాతావరణంలో, హింస లేకుండా, రాజ్యాంగంలో వచ్చిన స్వేచ్ఛల్ని ఉపయోగించుకుంటూ, ఇతరులకు ఆటంకం లేకుండా, స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, ఇతరుల స్వేచ్ఛకు అరికట్టకుండా మనం రాజకీయంలో పాల్గొవాలి, ప్రజల చర్చలో పాల్గొవాలి, ప్రజల ఆలోచన పెంచాలి. నేను మీ మాట ఒప్పుకోకపోయినంత మాత్రం చేత నన్ను మీరు దుర్మార్గుడిగా చిత్రించి, మీరు నా మాట ఒప్పుకోకపోతే మిమ్మల్ని వెరువాడిగా నేను చిత్రించి, ఈ రకమైన భాష, ఈ రకమైన కుసంస్కారం పక్కన పెట్టాలి. ఇది చాలా కుసంస్కారాలు చేసేటువంటి లేఖితనమైనటువంటి చర్చలేవి. ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి వాదన మరొకరు ఓపికగా వినటం, దాన్ని తర్కంతో వాస్తవాలతో పూర్వపక్షం చేయటం, మీ ఘోష నేను విని నా ఘోష మీరు విని ఇద్దరం కూడా మధ్య మార్గం అవుదాన్ని అన్వేషించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైనటువంటి మార్గం. ఆ మార్గానికి వెళ్లకుండా అవతలి వాడెవడో నా సమస్యలకు కారణం చెప్పిన ద్వేషాన్ని పెంచినా, ప్రతి వాళ్ళని బూతులు తిట్టినా, హింసని ప్రేరేపించినా, పరుషమైన భాష వాడినా కూడా అది ప్రజాస్వామ్యం కాదు, ఇది ట్రైబలిజం. ఇది చాలా భయంకరమైనటువంటి ఫ్యూడల్ వార్ఫేర్ లాంటిది తప్ప ఆధునిక ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తగినటువంటిది కాదు. ఆ రాజ్యాంగ ప్రక్రియను మనం ప్రోత్సహించాలి. అది ప్రోత్సహించకపోతే ఎవరు దానికి విఘాతం కలిగించినా కూడా ప్రజలు వారందరినీ ఖచ్చితంగా సరైన దారిని పెట్టాలి. అది కాలక్రమేణా జరుగుతుంది ఈ దేశంలో, దానికి భయపడక్కర్లా. మధ్యలో మనం మారుతున్నటువంటి సమాజంలో ఇవన్నీ కూడా కొన్ని దశలుగా మనం భావించాలి తప్ప నిరాశపడక్కర్లేదు. రైట్, జేపీ గారు కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు మహా టీవీ.